దాని తర్వాత నాకేంటంటే 1,00,000 హనుమాన్ చాలీసా చేయాలని ఒక కోరిక ఉండేది. ఎలా చేయాలంటే నాకు విజన్ ఉండేది. స్వామికి 16 రకాల ప్రసాదాలు, 11 రకాల అభిషేకం చేయాలి. 11 రకాల ద్రవ్యాలతో అభిషేకం చెయ్యాలని కోరికతో నేనేం చేశానంటే, అది మనసులో ఉంది. నాకు నేనే చేసుకుందాం అనుకున్నా. ఎవరిని చేయాలనుకున్నా ఏమక్కర్లేదు. ఆ టైంలో నాకేంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో బ్రహ్మోత్సవాలు చేస్తూ వాళ్ళు అడిగారు, స్వామి మీరు హనుమాన్ చాలీసా చేస్తారా అని. అడిగితే నేను చెప్పా, ఇది రెస్ట్రిక్షన్స్, ఇది నా పద్ధతి, మీరు చేస్తానంటే నేను కూర్చుంటా. వాళ్ళు రెడీ అన్నారు. పొద్దున 5:30 అప్పుడు కూడా నేను తెల్లారుజామున 3:30 ఏమో ఏదో దేశం నుంచి వచ్చాను. నేను 4:30, 5 విపరీతమైన వర్షం, అసలు గాలి మొత్తం కొట్టుకుపోతుంది హైదరాబాద్. ఆ టైంలో నేను వాళ్ళందరూ స్వామి చేద్దామా అన్నారు. పట్టాలు తెచ్చి స్టేజ్ వస్తే స్టేజ్ కొట్టుకుపోయింది. నేను చెప్పా స్వామివారి దగ్గరికి వెళ్ళి, గుళ్ళో తలుపు తెరిచి నేను చెప్పా, నేను నా కోసం చేయట్లే, లోక కళ్యాణార్థం చేస్తున్నా. నువ్వు చేయించుకుంటే చేయించుకో, నువ్వు చేయించుకోకపోయినా వర్షం తగ్గకపోయినా నేను చేసేది గ్యారంటీ అని స్వామివారికి చెప్పి అదే ముహూర్తానికి వెళ్ళి తడి పట్టాల మీద కూర్చుండిపోయా. నేను తెల్లవారుతాను 5:20కో ఏమో ముహూర్తం పెట్టారు, కూర్చుండిపోయా. మంచినీళ్ళు కూడా తాగకుండా పొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకా 1,30,000 హనుమాన్ చాలీసా చేసా. అది మొదటి సంవత్సరం. అలా 5 సంవత్సరాలు చేశాను.